హలో ఆల్ మై డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఆల్సో గుడ్. చాలా ఏళ్ళు అయిపోయింది కదా నా నుంచి కంటెంట్ వీడియోస్ రాక. అప్పుడెప్పుడు 2020లో మన కంటెంట్ క్రియేషన్ వీడియోస్ చాలా రెగ్యులర్గా వచ్చేవి. మీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. బట్ డ్యూ టు సమ్ రెస్పాన్సిబిలిటీస్ గాట్ సమ్ బ్రేక్. ఒక లాస్ట్ 2 years నుంచి వెళ్ళి కంటెంట్ క్రియేషన్ వీడియోస్ రావట్లేదు. బట్ లాస్ట్ 2 years నుంచి వెళ్ళి వేరే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఒక థియేట్రికల్ ఫిలిం కూడా చేశాను. So I just need your love and support, and I'm also back to the content videos కూడా చేస్తాను టైం దొరికినప్పుడల్లా. సో ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అగైన్. చాలా ఆర్టిఫిషియల్ అయిపోయింది కదా, కొంచెం న్యాచురల్. సో పాయింట్కి వచ్చేస్తే, మన డైలీ లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలామందిని కలుస్తాం, చాలామందితో బాండ్ క్రియేట్ చేసుకుంటాం, చాలామందితో మాట్లాడతాం. స్కూల్ కాలేజ్లో అయితే ఫ్రెండ్స్తో, లెక్చరర్స్తో, అదే ఆఫీస్లో అయితే కొలీగ్స్తో, ఫ్యామిలీస్లో అయితే రిలేటివ్స్తో. సో బీట్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా సరే, మన ఫ్యామిలీ, మన ఓన్ పేరెంట్స్, మన సిబ్లింగ్స్, వాళ్ళు కాకుండా చాలా కొంతమంది మాత్రం మనతో రియల్గా ఉంటారు. మిగతా వాళ్ళంతా జస్ట్ యాక్టింగ్ చేస్తారు. సో అట్లాంటి యాక్టర్స్ మన రిలేటివ్స్లో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, మన ఆఫీసులలో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటే అక్కడ. బేసికల్ చెప్పాలంటే కెమెరా లేకుండా యాక్టింగ్ కుమ్మేస్తారు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఒక రకంగా ఏం బతుకురనేది అని తిట్టాలనిపిస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే, చాలా తక్కువ మంది మాత్రమే రియల్గా ఉంటారు. మిగతా వాళ్ళంతా జస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్. అట్లాంటి యాక్టర్స్నే మన వీడియోలో చూపించడం ఏంది, ఈ కంటెంటే వాళ్ళ కోసం. సో మన సొసైటీలో కావచ్చు, మన చుట్టూ ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి యాక్టర్స్ ఉంటూనే ఉంటారు. వాళ్ళందరికీ ట్రిగ్గర్ అయ్యే విధంగా, ట్రిగ్గర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ట్యాగ్ చేసుకోవచ్చు, కమెంట్లు కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లాంటి మనుషులు మన సొసైటీలో చాలామంది, లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ టైప్స్. అండ్ మన కంటెంట్ పేరు కూడా టైప్స్ ఆఫ్ పీపుల్. టైప్ నెంబర్ 1. జాబ్ వచ్చిందా? ఎక్కడరా? అవునా, సూపర్ రా, కంగ్రాచులేషన్స్. నాకు తెలుసురా, నువ్వు అచీవర్, ఎప్పటికైనా సాధిస్తావు నాకు తెలుసు. ప్యాకేజ్ అంతా అంటే బెస్ట్ ప్యాకేజ్ అంటున్నా. సూపర్, ఎక్సలెంట్. అసలు I'm very much happy for you. సరేరా, నేను మళ్ళీ వస్తా. A few moments later. వాడికి ఇంత పెద్ద ప్యాకేజ్ అట్లా వస్తుంది, రాకూడదే. ఈ డబ్బుతో పాటు వచ్చిపోతే కాదురా కిషోర్, ఒకప్పుడు వాడు నన్ను అడిగేవాడు, అన్న జాబ్ చూడాలి, ఏ కంపెనీస్ ఉన్నా తీయదన్నా అని. వాడికి అంత పెద్ద కంపెనీలో అట్లా వస్తుందిరా, అది నాకంటే పెద్ద ప్యాకేజ్ వస్తున్నాడు. అయితే వాడు వస్తున్నాడు, కొంచెం నడిచు ఆయరా. మీ గురించి మాట్లాడుతున్నారా? అసలు మనోడు ఎంత కలిసిమెలిసి ఉండేవాడు అప్పట్లో. సో హ్యాపీ ఫర్ యూరా, కంగ్రాచులేషన్స్. అసలు సూపర్. కంట్రోల్ ఉదయ్. ఏంట్రా, ఫాలోవర్స్ కూడా పెరిగారంట, సబ్స్క్రైబర్స్ పెరిగారంట. ఇది ఒకసారి చూద్దాం. మొత్తం ఫేమస్ అయిపోతున్నా. అయితే నేను కూడా ఏదో కంటెంట్ చేయాలి. అయితే సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ. నాకు తెలుసురా, నీలో కొంచెం టాలెంట్ ఉంది నీలో. అందుకే నేను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నీకు. నువ్వు అప్పట్లో కూడా గుర్తుందా, అప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది నేనే. అందులో ఒక 10, 20, 30, 40, 100 సబ్స్క్రైబర్స్ వరకు నేనే షేర్ చేసి ఫాలోవర్స్ తెప్పించాను. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా వరకు నేనే. అవును, కానీ ఎంతైనా మనోడు కదరా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు మనోళ్ళకి మనం చేయాలని చెప్పేసి ఉంటుంది. సో కానీ అయినా యూ డిజర్వ్ ఇట్. సో ఎన్ని ఫాలోవర్స్, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఇప్పుడు వెంటనే ఫేమస్ అయిపోతే అమ్మా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అయితే ఏదో ఒకటి చేసి మీద ఓకే. నాలాగా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ కంటెంట్ వాళ్ళందరికీ అంకితం. ఏంటి, హ్యాపీయా? మరెందుకు లేటు, షేర్ చేసి, కమెంట్ చేసి, వాడు ట్యాగ్ చేయండి.